ఏసీ న్యూస్ కి స్వాగతం. విజయ్ కుమార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ విజయ్ కుమార్ వర్ధంతి సందర్భంగా సైన్స్ యాత్ర బస్సును నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా బుధవారం ఘనంగా ప్రారంభించారు. సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజా ఉద్యమకారుడు, ప్రజా వైద్యుడు, జన విజ్ఞాన వేదిక పోరాట యోధుడు డాక్టర్ విజయ్ కుమార్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. సమాజంలో విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను అలవర్చుకొని అనేక మందిని ప్రజా ఉద్యమకారులుగా తయారు చేసి ఈ సమాజానికి ఎంతో కొంత మేలు చేయాలని ఆరాటపడిన గొప్ప నాయకుడు విజయ్ కుమార్ అన్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో డాక్టర్ విజయ్ కుమార్ అంటే గుర్తొచ్చేది సారా వ్యతిరేక ఉద్యమం అన్నారు. సారా వ్యతిరేక ఉద్యమం సృష్టికర్త, ఆ ఉద్యమానికి నాయకత్వం వహించి ఎన్నో పోరాటాలు చేసిన గొప్ప నాయకుడు అన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సారా నిషేధం వచ్చిందంటే దానికి కారణం విజయ్ కుమార్ పోరాటమని, వారి మరణం అత్యంత దురదృష్టకరమన్నారు. అయినా కూడా వారి సోదరులు, అదేవిధంగా వారి మిత్రులు అందరూ కూడా వారి ఆశయాలను కొనసాగించే కార్యక్రమంలో వర్ధంతి కార్యక్రమాలే కాకుండా ఆ నెల్లూరు హాస్పిటల్ని అన్ని రకాలుగా ప్రజలకు మేలు చేసేదానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారన్నారు. స్థానిక శాసనసభ్యుడిగా ఆ యొక్క నెల్లూరు రూరల్ ఉన్నటువంటి ఆ యొక్క నెల్లూరు హాస్పిటల్ ప్రజలకి మెరుగైన సేవలు అందించడానికి నా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. అనంతరము జన విజ్ఞాన వేదిక మరియు డాక్టర్ విజయ్ కుమార్ ట్రస్ట్ సభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని శాలువాలతో ఘనంగా సన్మానించి అంబేద్కర్, జ్యోతిరావు పూలే, గౌతమ బుద్ధుడు పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్ కుమార్ సోదరుడు వేణుగోపాల్ రెడ్డి, ట్రస్ట్ కార్యదర్శి కె విశేషారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, చక్రపాణి, కృష్ణ ప్రసాద్ మరియు ట్రస్ట్ సభ్యులు, జన విజ్ఞాన వేదిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఉద్యమకారుడు, ప్రజా వైద్యుడు, జన విజ్ఞాన వేదిక పోరాట యోధుడు డాక్టర్ విజయ్ కుమార్ గారి వర్ధంతి. సమాజంలో విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలని అలవర్చుకుని అనేక మందిని ప్రజా ఉద్యమకారుల్ని తయారు చేసి ఈ సమాజానికి ఎంతో కొంత నేను చేయాలా అని ఆరాటపడి, మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో డాక్టర్ విజయ్ కుమార్ గారంటే గుర్తుకొచ్చేది సారా వ్యతిరేక ఉద్యమం. సారా వ్యతిరేక ఉద్యమ సృష్టికర్త, ఆ ఉద్యమానికి నాయకత్వం వహించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సారాయి నిషేధం వచ్చిందంటే దానికి కారణం విజయ్ కుమార్ గారి పోరాటం అని చెప్పని ఒకసారి తెలియజేస్తూ, వారి మరణం అత్యంత దురదృష్టకరం. అయినా కూడా వారి సోదరులు, అదేవిధంగా వారి మిత్రులు అందరూ కూడా వారి ఆశయాల్ని కొనసాగించే కార్యక్రమంలో వర్ధంతి కార్యక్రమాలే కాకుండా ఆ నెల్లూరు హాస్పిటల్ని అన్ని రకాల కూడా ప్రజలకు మేలు చేసేదానికి అనేక రకాల ప్రయత్నిస్తున్నారు. స్థానిక శాసనసభ్యుడిగా ఆ యొక్క నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి ఆ యొక్క నెల్లూరు హాస్పిటల్ ప్రజలకి మెరుగైన సేవలు అందించేదానికి నా వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని కోరుకుంటూ, మరోసారి డాక్టర్ విజయ్ కుమార్ గారికి కన్నీటి నివాళి. ఈ వర్ధంతి సందర్భంగా వారు ఏ లోకాన్ని ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రాణాలతో మన మధ్య లేకున్నా కూడా ప్రజల గుండెల్లో వారు ఎప్పుడు ఉంటారు. మనిషి ఎంతకాలం జీవించామన్నది సమస్య కాదు, జీవించిన కాలంలో ఏం సాధించామన్నది సమస్య. ఏం సాధించామన్నదే ఒక జవాబు. అదేవిధంగా భయపడతా మనిషి బతికితే 2 ఏళ్ళు ఎక్కువ బతికేదేం లేదు, తెగించి పోరాడితే తక్కువ బతికేదేం లేదు. మనిషికి ఏదైతే ఆ బతికిన కాలంలో, ఆ జీవించిన కాలంలో ప్రజల కోసం ఏం చేయాలా అన్నది ఆలోచన. అనేక సందర్భాల్లో అనేక సార్లు వారితో చర్చలు కూడా జరిగాయి. వారి పరిజ్ఞానం, అపారమైన పరిజ్ఞానం. ఒక సమస్యని కాదు, ఏ సమస్య గురించి మాట్లాడాలన్నా కూడా వారి దగ్గరికి వెళితే ఆ యొక్క సమస్య గురించి చక్కగా తనదైన శైలిలో విశ్లేషించేవాళ్ళు. ఒక అద్భుత ఉపన్యాసకుడు. మేము విఆర్ కళాశాలలో చదువుకునే రోజుల్లో వారు మరో విద్యార్థి సంఘానికి, మా విద్యార్థి సంఘానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా వారు ఆ కళాశాలకు వచ్చినప్పుడు వారు ఇచ్చే ఉపన్యాసాలు చూసి మేమందరం కూడా ఉపన్యాసకుడు అంటే ఈ విధంగా ఉండాలని చెప్పని, ఆ మాటలు ఆ విధంగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని చెప్పని ఆలోచన చేసిన వ్యక్తులే. అలాంటి డాక్టర్ విజయ్ కుమార్ గారు ఇంకా చాలా కాలం పాటు ఈ జిల్లాలో ప్రజలకు మేలు చేయాల్సిన వ్యక్తి, అనేక ప్రజా ఉద్యమాల్ని నిర్మించాల్సిన వ్యక్తి. చిన్న వయసులో వారు చనిపోవటం అనేది అత్యంత బాధాకరం. మరోసారి వారికి నివాళి పాటిస్తూ వారి సోదరుడు వేణుగోపాల్ రెడ్డి గారికి, వారి మిత్ర బృందానికి, కుర్రా శేషారెడ్డి గారికి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. నా పేరు కెవి శేషారెడ్డి. నేను డాక్టర్ విజయ్ కుమార్ మెమోరియల్ ట్రస్ట్ యొక్క కార్యదర్శిని. ఈ రోజున డాక్టర్ విజయ్ కుమార్ యొక్క 11వ వర్ధంతి సందర్భంగా మేము ఈ యాత్రా బస్సుని ఇనాగరేట్ చేయడం అనేటువంటి జరిగింది. మన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి
శ్రీధర్ రెడ్డి గారు ఈ బస్సుని ఇనాగరేట్ అయింది. ఈ బస్సు పెట్టడంలో మా యొక్క ఉద్దేశం ఈ రోజున డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ ఉంది, ఇంకా కొన్ని సైన్స్ సెంటర్స్ ఉన్నాయి. ఈ సైన్స్ సెంటర్స్లో ఉండేటువంటి శాస్త్ర విజ్ఞానం ఈ రోజునంటే గవర్నమెంట్ హై స్కూల్లో చదువుతున్నటువంటి 8, 9, 10 తరగతుల విద్యార్థులకు సరిగా మనం అందించలేకపోతున్నాం. అందువలన మేము ఈ రోజున ఈ యాత్రా బస్సుని ఒకటి మేము కొనుగోలు చేసి మా ట్రస్ట్ తరఫున ప్రతిరోజు ప్రతి స్కూల్కి వెళ్ళి ఆ స్కూల్లో ఉండేటువంటి 8, 9, 10 తరగతి విద్యార్థులను డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్కి మరియు ఇంకొక మన ఇక్కడ ఉండేటువంటి సివి రామన్ సైన్స్ సెంటర్కి ఇంకా కూడా మిగతా అనేకమైనటువంటి విజ్ఞాన కేంద్రాలకి ఆ విద్యార్థులను మొత్తం తీసుకెళ్ళి ఆ విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తి కలిగే విధంగా వారిని మేము ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఇది ఒక నిరంతరమైనటువంటి కార్యక్రమం. ఈ నిరంతరమైనటువంటి కార్యక్రమం ద్వారా విద్యార్థులకి శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తి కలిగించేదానికి మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో అన్ని స్వచ్ఛంద సంఘాలు, సైన్స్ సంఘాలు, సైన్స్ని ప్రేమించేటువంటి ఉపాధ్యాయులు, వ్యక్తులు, సంస్థలు అందరినీ కలుపుకొని మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిరంతరాయంగా మేము చేస్తున్నాం. అయితే మేము ఇటువంటి కార్యక్రమం చేయడానికి ప్రధానమైనటువంటి మొత్తం ప్రేరణ డాక్టర్ విజయ్ కుమార్ గారి ఆశయాలు. వారు జీవితాంతం కూడాను శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రజల్లో ప్రచారం చేయడానికే వారి యొక్క మొత్తాన్ని అంకితం చేశారు. అందువలన వారి మరణానంతరం కూడా ఆ కృషి కొనసాగాలన్న ఉద్దేశంతో మేము ఈ బస్సుని ట్రావెల్ ఫర్ సైన్స్ స్టూడెంట్స్ ట్రావెల్ ఫర్ సైన్స్ అనేటువంటి దాన్ని మేము ఈ రోజున ఆవిష్కరిస్తున్నాం. ఈరోజు డాక్టర్ విజయ్ కుమార్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున అదేవిధంగా ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయాల్లో భాగంగా విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన పెరగడానికి, శాస్త్రీయ దృక్పథం, సైన్స్ పట్ల మక్కువ కలగడానికి కావాల్సినటువంటి ఒక ఇంట్రెస్ట్ కలిగించడానికి పిల్లల్లో ఈ ట్రస్ట్ తరఫున సైన్స్ యాత్ర, విద్యార్థులు సైన్స్ యాత్ర అనే పేరుతో ఒక బస్సుని ఈ జిల్లాలో మారుమూరు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పేద విద్యార్థుల్ని నెల్లూరు నగరంలో ఉన్నటువంటి సైన్స్ సెంటర్ని విజిట్ చేయించడానికి ఈ బస్సు ఉపయోగపడి చెప్పి ఆశిస్తున్నాం. దీనికి సంబంధించి డిఓ గారు కూడా మాకు ప్రొసీడింగ్స్ ఇచ్చి ప్రతి వారానికి 4 రోజులు కానీ డిఓ గారు వస్తున్నారు, 4 రోజులు కానీ 5 రోజులు కానీ విజిట్ చేయడానికి తగినటువంటి ప్రొసీడింగ్స్ మాకు ఇచ్చారు. మేము మారుమూల ప్రాంతాల్లో ఉన్న పిల్లల్ని ప్రతిరోజు బస్సులో 40 నుంచి 50 మంది పిల్లల్ని తీసుకొని వచ్చి వారానికి ఒక 5 రోజులు అంటే సుమారు 1000 మంది వారానికి, అంటే దాదాపు సంవత్సరానికి ఒక 7 నుంచి 8 వేల మంది విద్యార్థుల్ని ఈ సైన్స్ సెంటర్ విజిట్ చేసి, అదేవిధంగా మన విజ్ఞాన కేంద్రం సంబంధించిన శెట్టి జయశారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఉండే సైన్స్ సెంటర్ను కూడా విజిట్ చేసి వాళ్ళని తిరిగి మళ్ళీ అదే పాఠశాలలో సాయంత్రం 4 గంటల లోపల వాళ్ళని క్షేమంగా అక్కడ వదిలి రావడం జరుగుతుంది. మధ్యలో మధ్యాహ్న భోజన పథకం కూడా మన డిఓ గారి సహకారంతో వారికి పాఠశాల అదే మన సైన్స్ సెంటర్ దగ్గరనే వాళ్ళకి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తారు. ఈ ట్రస్ట్ తరపున కూడా పిల్లలకి స్నాక్స్ కూడా మధ్యలో వాళ్ళకి ఆకలి ఏదైనా ఏర్పడితే మేము ఏర్పాటు చేసి పిల్లలు రాబోయేటువంటి ఒక 5-6 సంవత్సరాల్లో ఒక 50,000 మంది పిల్లల్ని ఈ జిల్లాలో ఉన్న పేద హై స్కూల్ విద్యార్థుల్ని సైన్స్ సెంటర్ని విజిట్ చేయించి రాబోయే రోజుల్లో మంచి శాస్త్రవేత్తలుగాను సైన్స్ సంబంధించిన అనేక విషయాలు తెలుసుకొని ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడేటట్టు డాక్టర్ విజయ్ కుమార్ ఆశయాలు ముందుకు తీసుకోవడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం. పక్కన ఉన్న డిఓ గారు వచ్చినారు, వారే మాకు ప్రేరణ ఇచ్చి మాకు సహకరించి మాకు ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారు. సార్ కూడా మాట్లాడతారు.